కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని విపరీతంగా భయపెట్టింది. వైసీపీ కేడర్పై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలకు టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా పాల్పడ్డాయని గగ్గోలు పెట్టడం చూశారు. ప్రతిరోజు అవే వార్తలు. ఎక్కువ భయపెట్టడంతో వైసీపీ కేడర్లో కూటమి సర్కార్ అంటే నెమ్మదిగా భయం పోతూ వచ్చింది. పోలీసు కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అన్నీ చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంతకంటే ఏం చేస్తారులే అని తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. దీంతో సర్కార్కు భయపడే రోజులు పోయాయి అనే కామెంట్స్ వైసీపీ నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. అయితే వైసీపీ కార్యకర్తలు, నాయకుల భయం జగన్, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతోనే. కూటమి సర్కార్ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని, అయితే మళ్ళీ జగన్ సీఎం అయిన తరువాత తమ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వైసీపీని అధికారంలోకి తెచ్చుకున్న తరువాత తమ తలరాతలు జగన్, ఆయన కోటరీ ఏ విధంగా రాస్తారో అనే భయం వాళ్ళను వెంటాడుతోంది. వైసీపీ కేడర్ ఇప్పుడు కూటమి నేతలకు భయపడటం లేదు అన్నది వాస్తవం. జగన్ సీఎం అయితే మళ్ళీ గత 5 ఏళ్లలో పడిన ఇబ్బందులే తప్పవా అనే సంశయం వాళ్లలో ఉంది. తమ కష్టానికి ఫలితం ఉంటుందో ఉండదో అనే అనుమానం, భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. అందుకే వైసీపీ కేడర్ ఎలా వ్యవహరించాలి అనే ఆలోచనతో ఎటూ అడుగులు వేయలేకపోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏ సజ్జలకో, ఏ వైవి సుబ్బారెడ్డికో, ఏ విజయసాయిరెడ్డికో తమ బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని వారు అంతర్మదనం చెందుతున్నారు. అప్పుడు మళ్ళీ తమ బతుకులు మొదటికి వస్తాయి అని ఆందోళన చెందుతున్నారు. ముందుగా జగన్ చేయాల్సిన పని ఏంటి అంటే, భవిష్యత్తులో తనతో పాటు తన చుట్టూ ఉన్న కోటరీతో ఎలాంటి నష్టం కలగదు అనే ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు వైసీపీ శ్రేణులు యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది.